ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. భూమి విరిగి ఫలమిచ్చెను, మేఘమిరిగి వర్షమొచ్చెను, రొట్టె విరిగి వృద్ధి చెందెను, నన్ను విరిచి వాడుకోమయ్యా. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ధూళినైన నన్ను దూతగా నిలిపావు, ఎన్నిక లేని నన్ను ఏలికగా చేశావు. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు, మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లును గాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? మరో పర్యాయం మనం ఇలాగ కలిసి దేవుని దైవ వాక్యాన్ని ధ్యానించే కృపాభాగ్యం దేవుడు మనకు అనుగ్రహించున్నారు. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండము 25వ అధ్యాయం 12 నుండి 18 వరకున్న వచన భాగములు. మూలవాక్యమై 12వ వచనం. ఐగుప్తురాలును శారాదాసైన హాగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇష్మాయేలు వంశావళి ఇదే. ప్రార్థన. తండ్రి దేవ స్తోత్రం. చదవబడిన వాక్యం మీది, వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను సంపూర్ణముగా మరుగు చేసి మీ దైవస్వరాన్ని వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని యేసునామమున అడిగి వేడుకొని పొందియున్నామని నమ్ముచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, బాగున్నారు కదా? ఈ వచనాలలో ఇష్మాయేలు యొక్క వంశావళి వంశవృక్షమును గురించి చెప్పబడింది. అతని గర్భవాసమున 12 మంది రాజులు పుట్టారని ఈ వచనాల్లో మనం చూడవచ్చు. గమనించాలి, ఈ ఇష్మాయేలు యొక్క వంశావళిలో ఇష్మాయేలు యొక్క సంతతి యందు ఎవరెవరు ఎట్టివారై ఉన్నారో మనం బాగుగా గ్రహించవచ్చు. అబ్రహామునకు 3 ఉన్నారు. ఒకరు శారా, హాగరు, కెతురా. హాగరు కుమారుడే ఇష్మాయేలు. ఇతడు అడవి గాడిద వంటి మనుష్యుడు అని చెప్పబడింది. ఆత్మీయులారా, వింటున్నారా? అతడు అడవి గాడిద వంటి మనుష్యుడని, అతడు తన సహోదరుల ఎదుట ఎదుగుతాడని పరలోకము నుండి పంపబడిన దేవదూత చెప్పారు. ఈ హాగరు కుమారుడైన ఇష్మాయేలు బెర్షెబా అరణ్యంలో చావు బ్రతుకుల మధ్యలో నుండగా తన తల్లి అతని కొరకు విన్నపం చేసినది. అబ్రహాము తన కుమారుడు ఇష్మాయేలు బ్రతుకును అనుగ్రహించమని ప్రార్థన చేశారు. ఆత్మీయులారా, ఓ తండ్రి ప్రార్థన తన బిడ్డలకు ఎంత ఆశీర్వాదాన్ని తెస్తుందో లేఖనంలో ఇష్మాయేలు అబ్రహాము యొక్క వృత్తాంతములలో మనం గ్రహించవచ్చు. నిజంగా మరి అడవి గాడిద వంటి మనుషుడు అరణ్యవాసిగాను పెరిగినటువంటి ఈ యొక్క ఇష్మాయేలు 12 మంది రాజులు తన గర్భవాసమున రావడం ఆశీర్వాదం కాదా? ఈ మాటలు వినుచున్న తండ్రులారా, మన సమక్షమందున్న పిల్లలను
ప్రతి తండ్రి నిండు మనసుతో ఆశీర్వదించి ప్రార్థించాలి. అబ్రహాము కెతురా కుమారులకు బహుమానాలు ఇచ్చారు, ఇస్సాకునకు వాగ్దానాలు ఇచ్చారు. హాగరు కుమారునికి ఏమిచ్చారు? నీళ్ళబుడ్డి మాత్రమే ఇచ్చారు. కానీ హాగరు కుమారుడు ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకననుగ్రహించుమని దేవుని యొద్ద అబ్రహాము ప్రార్థన చేశారు. ఇప్పుడు ఆ ప్రార్థన ఆ వ్యక్తిని ఎంత దీవెనకరంగా మార్చిందో. అడవి గాడిద వంటి మనుషుడు 12 మంది రాజులకు జన్మనిచ్చువానిగా తీర్చిదిద్దబడ్డాడు. మీకు గుర్తున్నదా? యాకోబు గర్భాన 12 మంది గోత్రికులు ఉన్నారు. యేసయ్య వెంబడి 12 మంది శిష్యులు ఉన్నారు. కనాను దేశాన్ని వేగుచూచుటకై గోత్రమునకొక్కరు చొప్పున 12 మంది వెళ్ళారు. దేవుడు యాజక గుడారంలో పరిచర్య చేయుటకై గోత్రమునకొకటి చొప్పున 12 కర్రలు తీసుకోవడం జరిగింది. ప్రియులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, మరి పరమునున్న పరిశుద్ధ పట్టణంలో తండ్రి అయిన దేవదేవుని సముఖాన ఆయన కుడి ఎడమల 12 మంది గోత్రకర్తలు, 12 మంది అపోస్తులు, 24 సింహాసనాలు ఉన్నట్లుగా మనం చూస్తున్నాము. దేవుని పిల్లలుగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఇక్కడ గ్రహించవలసిన మాట ఏంటంటే, అబ్రహాము తన కుమారుడగు ఇష్మాయేలు కొరకు దేవుని సన్నిధిని చేసిన ఆ ప్రార్థన అతడిని ఎంతగానో దీవెనకరంగా మార్చింది, ఆశీర్వాదకరంగా మార్చింది. యాకోబు గర్భాన 12 మంది గోత్రకర్తలైతే ఇష్మాయేలు గర్భాన 12 మంది రాజులు పుట్టుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవీలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకును నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసమేర్పరచుకుని వాడై ఉన్నాడు. మరి 12 మంది రాజులే నేటి అరబు దేశాలను వారి సంతానికులు పాలిస్తున్నారని చరిత్రకారులు ఆ ప్రాంతాన్ని గురించి బాగుగా ఎరిగిన వారు తెలియపరుస్తున్నారు. విందాము. ఇష్మాయేలులో మరొక శ్రేష్టమైన విధానం ఏంటంటే, అతడు 137 సంవత్సరాలు బ్రతికి ప్రాణం విడిచి మృతి పొందాడట. అయితే అతడు తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడని 17వ వచనం చూస్తున్నాం. ఆత్మీయులారా, 137 ఏండ్లు బ్రతికినటువంటి ఇష్మాయేలు తరువాత చనిపోయాడు. అతడు ప్రభువును నమ్ముకున్నాడా లేదా అనేది మనం నిర్ధారణ చేయలేము. కానీ ఇక్కడ ఒక మాట ఉన్నది, అతడు కూడా తన పితరుల యొద్దకు చేర్చబడ్డాడు అని చెప్పబడింది కనుక బహుశా అబ్రహాము యొక్క మరణ విషయంలో కూడా ఇష్మాయేలు పాలు పంపులు పొందున్నాడు కనుక ఇతడు ప్రభువునందు నమ్మిక ఉంచాడని ఈ 2 సందర్భాల ద్వారా మనము గ్రహించవచ్చు. ఏదైతేనేమి, యాకోబు భార్యలలో ఒకరైన రాహేలు పితరుల సమాధులలోనికి ఆమె చేర్చబడలేదు. కానీ ఈ ఇష్మాయేలును గూర్చి మనం చూచినప్పుడు ఇతడు పితరుల సమాధుల్లోనికి చేర్చబడ్డాడు. బంధువులు ఎదుట పరాక్రమశాలిగా జీవించాడు. 12 మంది రాజులకు జన్మనిచ్చి నేటి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించేటువంటి సంతానానికి ఇతడు తండ్రి అయి ఉన్నాడు. ఇన్ని గొప్ప శ్రేష్ఠ అనుభవాలు ఇతనిలో ఉండుటకు కారణం, ఇతడు ఏనాడైనా బలిపీటలు కట్టి
మహోన్నతుడైన దేవునికి సాక్షార్థమైన జీవితాన్ని జీవించాడంటే అబ్బే అదేమీ లేదు. పిల్లరా, కేవలం అతనిలో ఉన్నది మనం గ్రహించవలసిన సత్యం ఏంటంటే అతడి వెనక తన తండ్రి చేసిన ప్రార్థన ఉన్నది. ఎవరు? అబ్రహాం. అబ్రహాం అంటారు, ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకను అనుగ్రహించుము అని ప్రభువుని అడిగారు. ప్రభువును అడిగినప్పుడు ప్రభువు అబ్రహాము యొక్క మొర్రను విని ఇష్మాయేలును అంతగా దీవించారు. ఈ మాటలు వినుచున్న తల్లి, ఈ మాటలు వినుచున్న ఓ తండ్రి, మరి నీవు నీ బిడ్డల కొరకు ఎంతగా ప్రార్థిస్తున్నావు? ఈనాడు అనేక మంది ప్రభువుని ఎరగని తల్లిదండ్రులు తమ బిడ్డలకు మేలైన ఆస్తులు కూర్చాలని అతిశయపడుతున్నారు. ఆస్తిని కూర్చడం పాపం అనేది నా ఉద్దేశం కాదు, మంచిదే. కానీ ఆస్తి కంటే శ్రేష్టమైనది నీ బిడ్డల వెనుక ప్రార్థన. ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, పాడైన ప్రాకారాలను తిరిగి నిర్మాణం చేస్తుంది. ప్రార్థన ప్రభుతో మాట్లాడేది. ప్రార్థన ద్వారా మనము రక్షించబడతాం. ప్రార్థన ద్వారా మన ప్రభుతో సంభాషణ చేయగలుగుతాం. ప్రార్థన మనల్ని స్వస్థపరుస్తుంది. ప్రార్థన మన సరిహద్దులను విశాలపరుస్తుంది. ప్రార్థన ద్వారానే మనం తండ్రి ఎదుట నిలవబడుటకు శక్తిమంతులుగా మారుతున్నాం. ఆత్మీయులారా, అబ్రహాము యొక్క ప్రార్థన ఇష్మాయేలును అంతగా దీవించింది. నీ బిడ్డలకు నీ ఒక్క పూట ఆహారాన్ని పెట్టలేని వ్యక్తివా? డోంట్ వరీ, రోజులన్నీ మనవే. ఈరోజు తినలేనంత మాత్రాన, తిననంత మాత్రాన, పెట్టలేనంత మాత్రాన మనము కృంగిపోనక్కర్లేదు. ఎంతోమంది ప్రతిదినం ఆకలి కొరకు అలమటించిపోతున్నారు. అయితే దేవుని బిడ్డగా మనము దేవుని ప్రేమను కనుపరచుటకై ఉన్న అవకాశములను సద్వినియోగపరచుకుని ప్రభు కొరకు జీవించడం అనేది శ్రేష్టమైన సంగతి. కనుక పిల్లరా, మరి అబ్రహాము యొక్క ప్రార్థన ఇష్మాయేలును దీవించినట్లుగా నీ ప్రార్థన నీ బిడ్డలను ఆశీర్వదించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. చదవబడిన లేఖనం మీది, వివరించబడిన మాటలు మీవి. నా హృదయంలో, మా అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలుతో నింపమని, దినచర్య అంతటిలో తోడై ఈ ప్రార్థనకి ఎందరైతే ఏకీభవించారో వారందరిపై మీ దైవ ప్రభావం ఏలుబడి చెయ్యునుగాక. మేలుతో నింపమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్.